అందరికీ జై శ్రీరామ్ మిత్రులారా. నేను ఇన్స్టాగ్రాము ఒక పోస్ట్ కింద కామెంట్ పెడితే నా కామెంట్కి రిప్లై కదా ఆ, ఒక అబ్బాయి సరాజ్ అలీ ఖాన్ అనే ఆయన అతను అడిగాడు అనమాట, సనాతన ధర్మంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ దేవుడు గొప్పవాడో చెప్పు అని. సో నేను ఏమన్నానంటే, ఇది చాలామంది తెలియాల్సిన విషయము, అందుకని ఒక రీల్ చేద్దామని చేస్తున్నాను. నేనేమని సమాధానం ఇచ్చానంటే, సనాతన ధర్మంలో చాలామంది దేవుళ్ళు లేరు, ఒకటే దేవుడు వివిధ రూపాల్లో ఉంటూ ఉంటాడు, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని. దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను అంటే, ఇప్పుడు మనం ఫిజిక్స్ చదువుకున్నాము. ఫిజిక్స్లో మనకి చాలా ఎనర్జీస్ ఉంటాయి: స్టాటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ. సో ఇన్ని ఎనర్జీస్లో ఏది గొప్ప అంటే ఏం చెప్తాము? ఏ పనికి ఏ ఎనర్జీ కావాలో దాన్ని వాడుకుంటాం. ఉదాహరణకి బల్బ్ వెలిగించాలంటే ఎలక్ట్రికల్ ఎనర్జీయే కావాలి, వేరే ఎనర్జీ కుదరదు కదా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్. అలాగే ఆద్యంతరహితుడమైనటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి భగవంతుడికి ఆది అంతాలు లేవు, కానీ సృష్టిని నడిపించటం కోసం ఒక రూపం నుంచి ఒక రూపం తీసుకుంటాడు. అంటే సృష్టి కార్యం చేసేటప్పుడు, సృష్టించేటప్పుడు బ్రహ్మగాను, స్థితి చేసేటప్పుడు విష్ణువుగాను, లయం చేసేటప్పుడు శివుడుగాను, ఈ భూమండలం మొత్తానికి తల్లి స్వరూపంలో పోషణం చేయడానికి ఆదిపరాశక్తిగాను, చరాచర సృష్టికి వెలుతురునిచ్చి మన మెటబాలిక్ యాక్టివిటీస్ కోసం సూర్యుడిగాను, విఘ్నాలను తొలగించడానికి విఘ్నేశ్వరుడిగాను, సంతానోత్పత్తి శక్తిని పెంచి మన వంశం నిర్వీర్యం కాకుండా చూడడానికి స్కందుడుగాను. సో 6 రకాలైనటువంటి ఉపాసనా మార్గాలని సనాతన ధర్మంలో శంకరాచార్యులు వారు స్థాపించారు. సో అంటే మన సనాతనమైనటువంటి ఋషులు ఏం చేశారంటే, ఇంతమంది దేవులను సృష్టించకుండా దేవుడు ఏ రూపాల్లో అయితే ఆ పనిని చేస్తున్నాడో ఆ రూపం యొక్క శక్తిని సులువుగా పొందేలాగా మన వాళ్ళు కనుక్కున్నారనమాట, వేరు వేరు ఉపాసనా పద్ధతుల్ని. సో అది. ఇంకో సందేహం ఏంటి అంటే, మీ దాంట్లో ఉన్నటువంటి శివుడు ఆలయంలో ఉన్నటువంటి శైవులని విష్ణుమూర్తి ఆలయంలో పెట్టి అలా మీరు స్వాప్ చేసుకోగలరా అని. అంటే స్వాప్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ ఎనర్జీని అయితే మాస్టర్ చేసిన వాళ్ళు ఆయా డిపార్ట్మెంట్లో సైంటిస్టులుగా పనిచేస్తారో, అలాగా స్థితి కల్పించేటువంటి రూపాన్ని రీసెర్చ్ చేసిన వాళ్ళు వైష్ణవులుగాను, అలాగే అమ్మవారిని గురించి తెలుసుకున్న వాళ్ళు శాక్తులుగాను, అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. వాళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలాగైతే ఎక్విప్మెంట్ మారి టెస్టింగ్ మెకానిజం ఎలాగైతే మారుతుందో అలాగే ఆగమాలు మారుతాయి. మరీ ఇక లుప్తమైపోయింది సనాతన ధర్మం లేదు, ఎలాగైతే ఫిజిక్స్ అంతా పోయింది, ఇక ఏం లేదు, ఒకడే అన్నీ చెప్పాలన్నప్పుడు ఎలాగైతే ఒక ప్రొఫెసర్ అన్ని సబ్జెక్ట్స్ టేక్ కేర్ చేస్తాడో, అలా సనాతన ధర్మం లుప్తమైపోయి పాషండులు పెరిగినప్పుడు శంకరాచార్యులు లాంటి వాళ్ళు వచ్చి అన్నిటినీ సమన్వయపరుస్తారు. ఇప్పుడు అంతా బాగానే ఉన్నప్పుడు ఒకళ్ళు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ పని చేసుకోవటం ఉత్తమం. అతనికి కూడా ఐ థింక్ సరాజ్ అలీ ఖాన్కి కూడా ఐ థింక్ దిస్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ మేక్స్ సెన్స్. సో అతను కూడా మళ్ళీ ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదు. సో మనకు కూడా అందరికీ తెలియాలని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.